సమయంలో మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి ఆయన పేరు మీద ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయింది. దీనికి కారణం ఏంటంటే ఆ రోజులలో ఉప్పల్ స్టేడియం కట్టించేటప్పుడు కొంత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొంత ఇబ్బంది కలిగింది డబ్బులు. అది అప్పుడు శివలాల్ యాదవ్, రంగారెడ్డి, శ్రీధర్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చి ఏమన్నారు, హనుమంతన్న మాకు కొంత తక్కువ పడుతున్నది, డబ్బులు ఇప్పియాలన్న. నేనన్నా ఒక షరతు, ఆ షరతు ఏంటంటే మీరు రాజీవ్ గాంధీ గారు ఎందుకంటే ఏషియన్ గేమ్స్ చేశారు, మాది ప్రధానమంత్రి, ఆయన పేరు పెట్టగలిగితే మీకు కూడా మంచి మెసేజ్ పోతుంది, నేను తప్పనిసరిగా సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్తాన్నా. ఆమెను అడగంగానే వీళ్ళు వచ్చిండ్రు ఢిల్లీకి, వాళ్ళు ఎంబడి దౌలత్ రామ్ కూడా వచ్చాడు. ఒకటే అడిగినాం, తప్పనిసరిగా చేస్తాను. వీళ్ళంతా ఏదైతే ఆర్కిటెక్ట్ ఎట్లా కడుతున్నారు, ఏం కథ, స్టేడియం మ్యాపులన్నీ ఆమెకు చూపించినాం. చూపించిన తర్వాత ఆమె అన్నది, సార్ వీళ్ళందరూ వచ్చిండ్రు, హైదరాబాద్లో కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరు మీద ఒక స్టేడియం ఉండాలి అనేది నా ఆలోచన అంటే కొద్దిగా నవ్వింది. ఆ తర్వాత నేను అడిగిన, మేడం వాళ్ళకు కొంత పైసలు అవసరం ఉన్నాయి అంటే, ఎట్లా అంటే నేను హెచ్పిసిఎల్ అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తప్పనిసరిగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వారికి సరి అయిన సాయం చేయాలి అంటే స్పోర్ట్స్కు వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, స్పోర్ట్స్ కూడా కేటాయిస్తారంటే అప్పుడు అన్నది మంచిది అన్నది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డిలే అయింది. కానీ సోనియా గాంధీ గారు ఒక ఇష్యూలో నేను పోయి మాట్లాడితే, ఏదో ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఒక ఇష్యూలో మాట్లాడుతుంది, హనుమంత్ వాట్ అబౌట్ దట్ స్టేడియం అన్నది. అప్పుడు నాకు ఇమీడియట్గా నేను హైదరాబాద్ రావడం, ఈ లోపల కొంత వేరుల పేర్లు రావడం. కానీ నేను ఐ వాంట్ టు థ్యాంక్స్ టు రాజశేఖర్ రెడ్డి. నేను చూడా మీరేదో వేరే పేరు పెడుతున్నారు, కానీ మరి శివలాల్ యాదవ్ అదేవిధంగా రంగారెడ్డి, శ్రీధర్ వీళ్ళందరూ వచ్చి మేము చూసి ఒప్పుకున్నారు రాజీవ్ గాంధీ పేరు మీద వాళ్ళు పెట్టడానికి. దాని మీద పాపం రాజశేఖర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులలో ఆ పేరు మార్చేసి ఇది పెట్టడం జరిగింది. పెట్టినప్పటి నుంచి స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అవుతుంది, కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. నేను అంబర్పేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొన్న జరిగినటువంటిది ఏదైతే జనరల్ బాడీ మీటింగ్లో నేనన్నాను, కొత్తగా అయిన కమిటీలో మాట్లాడుతూ నేనన్నా, చూడండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉన్నది, కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు కాబట్టి నేను రాజీవ్ గాంధీ స్టాచ్యూ తీసుకొస్తా, తప్పనిసరిగా స్టేడియం ముందు పెట్టాలంటే దానికి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ది ప్లేయర్స్ సపోర్ట్ చేశారు, యునానిమస్ గా పాస్ అయింది. ఆ తర్వాత నాయన మరి స్టాచ్యూ తెచ్చే బాధ్యత నాది కాబట్టి నేను ఇమీడియట్ గా అమలాపురం పోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒడియార్ फोटो दिखा नहीं वो उसका नाम ये రాజ్కుమార్ ఇప్పుడే రాసి ఇచ్చాడు. ఇదేనా? రైట్. రాజ్కుమార్ ఒడియార్, ఆయన ఫాదర్ కూడా శ్రీనాథ్ ఒడియార్. శ్రీనాథ్ ఒడియార్ ఎవరు? వీళ్ళ ఫాదర్ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ తయారు చేసిన వ్యక్తి. అంబేద్కరే ఈయనకు సన్మానం కూడా చేశారు. ఆయన కొడుకు రాజ్కుమార్ ఒడియార్, అదేవిధంగా కొడుకు శ్రీనాథ్ ఒడియార్, వీళ్ళందరూ కూడా ట్యాంక్ బండ్ కానీ
రాణి రుద్రమది కానీ పెద్ద స్టాచ్యూ చేశారు కనుక వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో అక్కడికి పోయాను. ఎందుకంటే అంబేద్కర్ది కూడా అదే విగ్రహం అన్ని దగ్గర సూటబుల్ అయింది. అంబేద్కర్ అతన్ని సన్మానం చేశాడు కాబట్టి ఆ ఆర్టిస్ట్ తోటి చేశావు. తప్పనిసరిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈసారి 2 జూన్కు తెలంగాణ అవతరోత్సవం జరిగింది కాబట్టి దానికి పిలుస్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె వీడికి వస్తుంది. అదే సమయంలో నా ఉద్దేశం ఏంటంటే అనుకోకుండా ఇంకోటి కూడా జరిగింది. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ టీం కూడా ఫైనల్స్కి వచ్చింది. అంటే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యి ఇవాళ ఫైనల్కి వచ్చింది. తప్పనిసరిగా అది కూడా గెలవాలనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయన బర్త్డే 20th ఆగస్ట్ ఆ రోజు పెట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పొద్దున అందరూ రాజీవ్ గాంధీ ప్రోగ్రాం చేసుకుంటారు, అక్కడ కూడా ఢిల్లీలో పోతుంది కాబట్టి ప్రియాంక వస్తేనే దానికి ఒక గుర్తింపు వస్తుంది. ప్రియాంక రావాలి తండ్రి విగ్రహానికి, ఆమె ఇనాగ్రేషన్ చేయడానికి నా కోరిక. దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేట్ తీసుకుంటారు రేపు 2కి వచ్చినప్పుడు. ఎందుకంటే శివలాల్ యాదవ్ ఇండియాకు ఆడిండు, అదేవిధంగా మన భాస్కర్ జనరల్ సెక్రటరీ ఉండే శేషనారాయణ, అదేవిధంగా విగ్రహం ఏడబెడతాను. రామునికి సీత ఏమైంది? ఉప్పల్ స్టేడియమేనా బాబు, ఉప్పల్ స్టేడియంలోనే పెడతాం. ఆడ పెడితేనే దానికి ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేడియం పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ లేదు కాబట్టి తప్పనిసరిగా అక్కడనే పెడతాం. దీనికి వీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. నిజంగా అన్నిటికంటే ముఖ్యంగా శివలాల్ యాదవ్ ఇండియాకు ఆడిండు. అప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా సోనియా గాంధీ దగ్గర పోయినరు వాళ్ళు వివరించాలని కోరుతున్నా. ఆ తర్వాత స్టాచ్యూ ఎట్లుంటుంది, అది 1 టన్ బ్రాస్ తోటి తయారు చేస్తున్నారు. అంటే 1000 క్వింటల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మా శివలాల్ యాదవ్